వినాయక చవితి సందర్భంగా విశాఖలోని ఎంవీపీ కాలనీ సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ వ్యవస్థాపకులు సతీష్ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత మట్టి గణపతి 1000 విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి అకాడమీ ఫౌండర్ సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సతీష్ లు మీడియాతో మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే విద్యార్థులతో కలిసి దాండియా ఏర్పాటు చేశారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో చేసిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గడిచిన 7 ఏళ్లుగా నగర ప్రజలకు మా సంస్థ ద్వారా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈరోజు ఒకరోజు ముందుగానే వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సతీష్ గారి ఆధ్వర్యంలో పిల్లలు చాలా చక్కగా ఇక్కడ వినాయక ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా వినాయక ఆశీస్సులు ఉండాలని, వినాయక చవితి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇయర్ ఈ పండుగ ఎంతకంటే ఘనంగా జరిగే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా దేవుని కాపాడాలని, అందరికీ మంచి జరగాలని, ఈ విద్యా సంస్థ ఇప్పుడున్న స్ట్రెంత్ కంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి డబుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వినాయక చవితి అందరి జీవితాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు. సోదరుడు సతీష్ సదరన్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో 2015వ సంవత్సరం నుంచి మట్టి విగ్రహాల వినాయకుని ప్రతిమలు అనేక వేల పంపిణీ చేయడం జరిగింది. ఆ కరోనా 2 ఇయర్స్ తప్పితే ఇప్పటి వరకు కూడా ఆ మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా దాండియా లాంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఒక నూతన ఉత్సాహాన్ని స్టూడెంట్స్లో కూడా నింపడం జరిగింది. అంతేకాకుండా అపార్ట్మెంట్స్కి పలు ప్రాంతాలకు విద్యార్థులతో వెళ్ళి మట్టి విగ్రహాలనే వాడమని అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేస్తున్నందుకు సతీష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు సదరన్ విద్యా సంస్థల్లో హోటల్ మేనేజ్మెంట్, అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ 3 విభాగాలు కలిపి ఇక్కడ దగ్గర 400 మంది స్టూడెంట్స్ దాండియాలో పాల్పంచుకోవడం, అలాగే మట్టి గణపతుల్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తూ ఉన్నాము. దానికి ముఖ్య అతిథిగా వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వాటర్ బాడీస్ని పొల్యూట్ చేయకుండా ఒక మంచి కార్యక్రమం గత 2015లో సారే ఈ కార్యక్రమాన్ని ఆయన చేతులతో మొదలుపెట్టారు. గత 9 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా, ఎక్సెప్ట్ కోవిడ్ 2 సంవత్సరాలు ఆపం, మిగిలిన 7 సంవత్సరాల్లో కూడా ఈ కార్యక్రమం మేము దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాము. 2000 నుంచి 3000 విగ్రహాలు మన ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క ఏరియాని తీసుకుని ఒక్కొక్క ఏరియాలో 200 నుంచి 300 విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా మేము వస్తూ ఉన్నాము. రేపు వినాయక చవితి కాబట్టి ఈరోజు రాత్రి 10 గంటలతో ఈ కార్యక్రమం ముగిస్తాం. సో అన్ని ఏరియాలకి తిరిగి, అపార్ట్మెంట్లకు కూడా తిరిగి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని విగ్రహాలను యూజ్ చేయొద్దు, మట్టి గణపతులను మాత్రమే యూజ్ చేయండి అని చెప్పి మేము మెసేజ్ ఇస్తూ ఈ విగ్రహాలన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో విద్యార్థులందరూ కూడా ఇందులో ఎంతో ఆనందంగా పాల్పంచుకోవడం, అలాగే దాండియా చేస్తూ ఆనందంతో, మనకి ఎడ్యుకేషన్ అంటేనే వినాయక పూజతో మనం మొదలు పెడతాం కాబట్టి ఈ కార్యక్రమంతో స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి రిజల్ట్స్ రావాలి అనే ఉద్దేశంతో, అలాగే మన విశాఖపట్నాన్ని, ఆంధ్రప్రదేశ్ని న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. దానికి ముఖ్య అతిథిగా సార్ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.